లోపల పెద్ద పాము గుహలా ఉంది. మనం వెళ్ళలేం కానీ వెనక్కి వెళ్ళిపోదాం పదా. మరి వాళ్ళ సంగతిరా, అమ్మగారు వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేసి రమ్మన్నారు కదా. ఒరే నీ పిచ్చి గాని, లోపల పాము గుహలోకి వెళ్ళిన వాళ్ళు పాముకి పలహారం అవుతారు కానీ బయటికి ఎందుకు వస్తారా? పదా పద. పసిపాపకు నీకు ఇంకా ఏ భయమూ లేదు. బయటకు రా. ఎవరో మాట్లాడేది? భయం లేదన్నానుగా, రా. భయపడకు, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా, మీరు అనుమానాలు వద్దు. నన్నేం అడిగే ప్రయత్నం చేయకు. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. చేయి చాచు. నీకు పాపకు మేలు జరుగుతుంది. సరేనమ్మా. చేయి చాచు. ఈ రత్నం చేత పట్టుకుని ముక్కుసూటిగా 9 మైళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా ప్రయాణం చేయి. ఒక గ్రామం వస్తుంది. ఈ రత్నం మీకు రక్ష అవుతుంది. ఆ గ్రామమే మీరు నివసించబోయే చోటవుతుంది. సరేనమ్మా. అక్కడ ఏం జరిగినా చెలించవద్దు. ఎవరేం అడిగినా సమాధానం చెప్పొద్దు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిన్